న్యూజిలాండ్ యంగ్ అండ్ స్టార్ ఆల్రౌండర్ రచిన్ రవీంద్ర బ్యాటింగ్లో చెలరేగిపోయాడు. నిజానికి ఇతను వన్డే ఫార్మాట్కు బాగా సూట్ అవుతాడు. టీ20 ఫార్మాట్కు పెద్దగా సెట్ కాడని చాలామంది విమర్శించారు. అందులో కొంతవరకు నిజం కూడా ఉంది. ఎన్నో అంచనాల మధ్య ఐపీఎల్లో బరిలోకి దిగిన అతను ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. అయితే 2023 వన్డే వరల్డ్ కప్లో మాత్రం సూపర్ బ్యాటింగ్తో ఆకట్టుకున్నాడు. భారత్లో జరిగిన ఈ వరల్డ్ కప్లో 3 భారీ సెంచరీలతో ఆకట్టుకున్నాడు. దీంతో ఒక్కసారిగా ఇంటర్నేషనల్ క్రికెట్లో పెద్ద స్టార్గా మారిపోయాడు. అదే అంచనా మధ్య ఐపీఎల్లో బరిలోకి దిగితే ఆ అంచనాలను అందుకోలేకపోయాడు. అయితే ఇప్పుడు ఇంగ్లాండ్లో జరుగుతున్న ది 100 లీగ్లో మాత్రం తన సత్తా ఏంటో మరోసారి రుచి చూపించాడు. ఈ మ్యాచ్లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు రచిన్ రవీంద్ర. నిజానికి తన ఆడుతున్న వెల్స్ ఫైర్ అనే టీం మొదట్లో కష్టాల్లో పడింది. 100 బంతులు మాత్రమే ఈ లీగ్లో కోటి ఆడతారు. ఈ టీం మొదట 22 బంతులకు 20 పరుగులే చేసి 2 ఓపెనర్లు స్టార్ వికెట్లను కోల్పోయింది. ఆ టైంలో రచిన్ రవీంద్ర మొదట్లో కాస్త స్లోగా ఆడినప్పటికీ ఆ తర్వాత చెలరేగిపోయాడు. ఫిలిప్ సాల్ట్ 11 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్ అయితే మథ్యూ షాట్ కూడా బంతుకో పరుగు చొప్పున 8 పరుగులకే అవుట్ అయ్యాడు. ఆ టైంలో క్రీజ్లోకి వచ్చిన రచిన్ రవీంద్ర విశ్వరూపం చూపించాడు. ఇంగ్లాండ్ సీనియర్ బ్యాట్స్మెన్ జో రూట్ తనకు బాగా స్ట్రైక్ ఇచ్చాడు. జో రూట్ స్లోగా ఆడుతూ 26 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేస్తే రచిన్ రవీంద్ర మాత్రం 44 బంతుల్లోనే 98 పరుగులు చేశాడు. జస్ట్ 2 పరుగుల తేడాతో సెంచరీ మిస్ అయినప్పటికీ తన టీంను మాత్రం గెలిపించాడు. 7 ఫోర్లు 7 భారీ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు రచిన్ రవీంద్ర. తన స్ట్రైక్ రేటు ఆల్మోస్ట్ 220 పైమాటే. జో రూట్తో కలిసి మ్యాచ్ విన్నింగ్ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. 61 బంతుల్లోనే 116 పరుగుల భారీ పార్ట్నర్షిప్ను బిల్డ్ చేశాడు. దీంతో తన టీం కూడా 15 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.